హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శ్రీ హర్ప్రేషన్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే కృతయుగంలో నారాయణుడు 4 అవతారాలు తీసుకున్నాడు. ఆయన మత్స్యావతారం ఎత్తి సోమకుణ్ణి వధించి వేదాలను రక్షించారు. అలాగే వరాహావతారం ఎత్తి భూమాతను రక్షించి హిరణ్యాక్షుని శిక్షించారు. అలాగే ఆయన కూర్మావతారం ఎత్తి పాలసముద్రం చిలకడానికి దేవతలకు ఎంతగానో సహాయం చేసి అమృతాన్ని ప్రసాదింపజేశారు. ఆ అమృతాన్ని స్వీకరించి దేవతలు మరణాన్ని జయించారు, మృత్యువు లేనటువంటి స్థితిని పొందారు. అలాగే భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు 5 సంవత్సరాల ఉన్న చిన్న బాలుడు కోసం అనేకమైనటువంటి మాధ్యమాలు తీసుకుని ఆయన నారాయణుడు లక్ష్మీనరసింహస్వామిగా వచ్చి హిరణ్యకశిపుని శిక్షించి భక్త ప్రహ్లాదుని రక్షించారు. కృతయుగంలో యజ్ఞాలు యాగాలు ఇలాంటివి లేవు. అప్పుడు తపస్సులు చేసేవారు. అహం బ్రహ్మోస్మి అని నిరంతరము ధ్యానించి పరమాత్ముని చేరేవారు. ధర్మం 4 పాదాలు నడిచేది, అధర్మం మచ్చుకైనా ఉండేది కాదు. సత్యవ్రతాలే నిష్టగా ఆచరించేవారు. అలాంటి కృతయుగం చాలా గొప్ప యుగం. ఆ కృతయుగంలో నారాయణుడు కరచరణాలతో వచ్చి భక్తులను రక్షిస్తూ ఉండేవాడు. అలాంటి కృతయుగంలో పుట్టినవారు ఎంతో గొప్పవారు, అదృష్టవంతులు, యోగులు, మునీశ్వరులు, తపస్సులు. అలాంటి కృతయుగంలో పుట్టాలని మనకి ఎవరికైనా కోరుకున్నట్టయితే ఈ కలియుగంలో నిరంతర హరి చింతన, హరి పూజ, హరి స్మరణ చేసి మరలా రాబోయే కల్పంలో కృతయుగంలో జన్మించే అవకాశం ఉంటుంది. పరంధాముడు కృతయుగంలో అంత సత్య వ్రత నిష్టలు ఉన్నాయని చాటి చెప్పారు. అంత సత్యవ్రత నిష్టలను మనం పాటిస్తే పరమాత్ముడు స్వయంగా మన కోసం వస్తారని చాటి చెప్పారు. ఈ యొక్క కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే హర్ప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కాన్సెప్ట్తో తప్పకుండా వస్తాను. బాయ్.